హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ఒక మంచి పర్సనల్ లోన్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఆ లోన్ ఏంటంటే క్రెడిట్ లిమిట్, క్రెడిట్ లైన్ అమౌంట్స్ రేంజింగ్ ఫ్రమ్ 20,000 టు 2 lakhs. అంటే ఈ యొక్క లోన్ అనేది 20,000 నుంచి 2 lakhs మధ్యలో అప్రూవల్ చేస్తుంది. ఫ్లెక్సిబుల్ రీపేమెంట్ అంటే ఫ్లెక్సిబుల్ రీపేమెంట్ ఫ్రమ్ 3 months టు 60 months. అంటే 3 నెలల నుంచి 60 నెలల లోపు ఈ యొక్క లోన్ని మనం రీపే చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ రేట్ స్టార్టింగ్ ఎట్ 13.49% పర్ యానం. ఇంట్రెస్ట్ రేట్ అంటే 30, ఇది ఇయర్లీ ఇంట్రెస్ట్ రేట్ ఫ్రెండ్స్. ఇయర్లీ ఇంట్రెస్ట్ రేట్ని 13.49% అంటే మంత్లీ దాదాపుగా 1.15% అలా పడుతుంది. చాలా తక్కువ ఫ్రెండ్స్. మనకి తెలిసిన వాళ్ళు కూడా ఈ రోజుల్లో 1%కి ఇవ్వడానికి వెనకాడుతున్నారు. అటువంటిది ఈ యాప్ అనేది 1.12%కి మనకు లోన్ ఇస్తుంది. 0 to 3% ప్రాసెసింగ్ ఫీజ్. అంటే ప్రాసెసింగ్ ఫీజ్ అనేది కంపల్సరీ ఏ ఆన్లైన్ లోన్స్కైనా ఉంటాయి ఫ్రెండ్స్. అది మనం అప్లై చేసినప్పుడే చూపిస్తుంది ఎంత అనేది. తర్వాత ఇన్స్టంట్ అప్రూవల్ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫండ్స్. మనం ఒకవేళ ఈ లోన్కి ఎలిజిబుల్ అయితే వెంటనే అప్రూవల్ చేస్తుంది అండ్ మనీని మన బ్యాంక్కి సెండ్ చేస్తుంది. ఒకవేళ మనము ఈ లోన్కి ఎలిజిబుల్ కాకపోతే వెంటనే క్యాన్సిల్ చేసేస్తుంది ఫ్రెండ్స్ మన డాక్యుమెంట్స్ ఇచ్చిన తర్వాత. 100% పేపర్లెస్. అంటే ఇటువంటి పేపర్ల మీద సైన్లు చేయడం కానీ, పేపర్ల మీద రాయడం కానీ ఈ యొక్క లోన్కి అవసరం లేదు. అంతా ఆన్లైన్ ప్రాసెసే కాబట్టి. పే ఇంట్రెస్ట్ ఓన్లీ ఫర్ ద అమౌంట్ దట్ యు బారో. అంటే మనం ఏదైతే అమౌంట్ తీసుకున్నామో ఆ అమౌంట్కి మాత్రమే ఇంట్రెస్ట్ పే చేయాలి. అది కూడా జస్ట్ 1.12% పర్ మంత్. 0% ఫోర్క్లోజర్ ఫీజ్. ఇప్పుడు మనం 2 lakhs అమౌంట్ 60 monthsకి తీసుకున్నాం ఫ్రెండ్స్. బట్ మనకి ఒక 2 monthsలో మన దగ్గరికి 2 lakhs అమౌంట్ వచ్చేసింది. అది మనం రీపేమెంట్ చేసేస్తే మనకి ఎటువంటి రిమైనింగ్ అమౌంట్స్ అంటే 3 monthsకి మాత్రమే ఇంట్రెస్ట్ పే చేయాలి. రిమైనింగ్ ఏదైతే 57 months ఉన్నాయో దానికి ఇంట్రెస్ట్ అమౌంట్ పే చేయని అవసరం లేదు. నో హిడెన్ ఛార్జెస్. ఎటువంటి ఎక్స్ట్రా ఛార్జెస్ లేవు ఫ్రెండ్స్. జస్ట్ ఫీజ్ ఏదైతే ప్రాసెసింగ్ ఫీజు ఉందో అది అమౌంట్ అప్లై చేసినప్పుడే చూపిస్తుంది. అది ఎంతైతే చూపించిందో అది తప్పకుండా పే చేయవలసిందే. ఒకవేళ మనకి ఆ యొక్క ప్రాసెసింగ్ ఫీజు ఎక్కువ అనిపిస్తే మనం అప్లై చేయకుండా దాన్ని నెగ్లెక్ట్ చేసి అప్లై చేయకుండా ఉండొచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ ఈ యొక్క లోన్ మీకు ఇంట్రెస్ట్గా ఉన్నట్లయితే ఈ వీడియో యొక్క లింక్లో, ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్లో లింక్ ఇచ్చాను ఫ్రెండ్స్. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ పాన్ నెంబర్ ఎంటర్ చేయండి. పాన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆధార్కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయిందో ఇక్కడ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. తర్వాత ఫుల్ నేమ్ అంటే యాజ్ పర్ ఆధార్ ఎంటర్ చేయండి. తర్వాత ఈమెయిల్ అడ్రస్, మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయండి. దానికి ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయడం ద్వారా మీకు ఆ యొక్క లోన్ అప్రూవల్ డాక్యుమెంట్స్ అనేవి మీకు మెయిల్కి కూడా వస్తాయి ఫ్రెండ్స్. తర్వాత పిన్ కోడ్ ఎంటర్ చేయండి. తర్వాత ఎంత అమౌంట్ కావాలి, 20,000 to 2 lakhs ఎంత అమౌంట్ కావాలో ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే మీకు ఓటీపీ వస్తుంది ఫ్రెండ్స్. ఆ ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. మీకు ఒక యాప్లోకి వెళ్తారు, ప్రివో యాప్లోకి. ఆ యాప్ పైన క్లిక్ చేసి మీరు లోన్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ వీడియో యొక్క లింక్లో అండ్ కామెంట్ బాక్స్లో డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇచ్చాను. వెంటనే అప్లై చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ ఛానల్ని. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఎవరైతే లోన్స్ గురించి ఎదురు చూస్తున్నారో, లేకపోతే ఎవరికైతే అమౌంట్ రిక్వైర్మెంట్ ఉందో వారికి ఈ వీడియోని షేర్ చేయండి. తద్వారా వాళ్ళకి హెల్ప్ చేసినట్టు వాళ్ళు అవుతారు. అండ్ ఇంట్రెస్ట్ కూడా చాలా తక్కువగా ఉంది ఫ్రెండ్స్.